అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా ఆహ్, ఒక అంటే కొత్తగా ఎవరైనా రాజకీయం తెలుసుకోవాలంటే, శాసనసభ వ్యవహారాలు తెలుసుకోవాలంటే, శాసనసభ చర్చలు తెలుసుకోవాలంటే, అసలు బిల్లేంటి? ఆ బిల్లు సందర్భంగా జరిగే చర్చేంటి? ఆ చర్చలో బిల్లులో ఉండే లోపాలు ఏ విధంగా వస్తారు? ఆ లోపాలను అధికార పార్టీ వాళ్ళు ఎలా ఇస్తారు? అలాగే ప్రశ్నోత్తరాలేంటి? ప్రశ్నోత్తరాల్లో ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలేంటి? అధికార పార్టీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? దానిలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేస్తారు? ఇలా రకరకాల అంశాలుంటాయి శాసనసభలో. ఇవి ఒక రకంగా కొత్త సబ్జెక్ట్‌ని నేర్పిస్తాయి కొత్త వాళ్ళకి. అలాగే రాష్ట్రం బాగుండడానికి దారితీస్తాయి. లోపాలను సరిదిద్దుతాయి. శాసనసభలో జరిగే చర్చలు, చట్టసభల్లో జరిగే చర్చలు ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి మంచి చేస్తాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత కొన్ని సంవత్సరాలుగా ఆ అదృష్టానికి నోచుకోవట్ల. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఒకసారి ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒకసారి తెలంగాణ అసెంబ్లీ జరుగుతుంది కదా చూడండి. ఏ సబ్జెక్ట్ మీదైనా, ఏ అంశం మీదైనా సరే ఒక పూటంతా కూడా డిస్కస్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు ద్రవ్య వినియమ బిల్లు మీద చర్చ జరిగింది. అందులో అధికార పార్టీ సభ్యులు వాళ్ళ కోణంలో చెప్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు వాళ్ళు గమనించిన లోపాలు చెప్తున్నారు. అలాగే బడ్జెట్ సందర్భంగా చర్చ జరిగింది. అలాగే ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చర్చ జరిగింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి చర్చ జరిగింది. అంటే తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా గడిచిన 1 వీక్ నుంచి మనం చూస్తుంటే ఆరోగ్యకరమైన అఫ్కోర్స్ వివాదాలు ఉండొచ్చు కాక, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవచ్చు, ఒకరినొకరు తిట్టుకోవచ్చు, ఒకరినొకరు విమర్శించుకోవచ్చు, హద్దులు దాటొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ సబ్జెక్ట్లో కొన్ని ఇన్పుట్స్ బయటకు వస్తున్నాయి. కొంత విషయం బయటకు వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది. ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలనుకుంటోంది. సో ఏమేమి అవినీతి జరిగింది అనేది ఈ ప్రభుత్వం చూపించాలి. దానికి ప్రతిపక్ష సభ్యులు అంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రిప్లై ఇస్తారు. దానివల్ల ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్ళు అలాగే జరిగింది. ఈ 5 ఏళ్ళు అలాగే జరుగుతుంది. అసలు థ్రిల్లింగ్ ఉండట్ల. శాసనసభ సమావేశాలంటే థ్రిల్లింగ్ ఉండట్ల. థ్రిల్లింగ్ మీన్స్ కొట్టుకోవడం కాదు ఇక్కడ. చర్చ జరగడం. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చూడండి. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూడండి. ఏ బిల్లు మీదైనా సరే, ఏ సబ్జెక్ట్ మీదైనా సరే గంటల తరబడి చర్చించేవాళ్ళు. ఒక్కోసారి రాత్రి 10:30, 11 వరకు కూడా అసెంబ్లీ జరిగేది, చర్చించేవాళ్ళు. కానీ 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పు కారణంగా ప్రతిపక్షం చులకనైపోయింది. అధికార పార్టీ మందెక్కువైపోయింది. అదే అధికార పార్టీ ఒక 100, 110 ఉండి ప్రతిపక్షం వాళ్ళు 50 దాటి ఉన్నారనుకోండి, బలమైన ప్రతిపక్షం ఉందనుకోండి, వీళ్ళు ప్రశ్నలు అలాగే అడుగుతారు, వాళ్ళ సమాధానాలు అలాగే చెప్తారు. దాట వేయడానికి ఉండదు, నోరేసుకొని పడిపోవడానికి ఉండదు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అది జరగట్ల. గత కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాలు చూడడానికే చిరాకు వస్తుంది. గత 5 ఏళ్ళు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది హవా. వాళ్ళు ఏం చెప్తే అదే. ప్రతిపక్షం వాళ్ళకి నోరు కట్టేశారు, మైకులు కట్ చేశారు. ఎమ్మెల్యేలు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి భజన. అసెంబ్లీలోనేమో గుండె జగను అని కొట్టుకుంటుందని ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో జగనన్న ఓ జగనన్న అని ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళేమో కీర్తన పాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి భజన చేస్తూ కీర్తన పాడతారు ఇంకొక ఎమ్మెల్యే. వాళ్ళకు ఓట్లేసింది అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని భజన చేయమన్న. గతంలో అలా మార్చారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కూడా అంతే. వీళ్ళేమీ తక్కువ తినలా. వీళ్ళు కూడా చంద్రబాబు గారి భజనలోనే తరిస్తారు. మా చంద్రబాబు గారు అలా చేశారు, ఇలా చేశారు, మా బాబు గారి దక్షత అది అని తరిస్తారు. వీళ్ళు కూడా సబ్జెక్ట్ విషయం మీద ఉండదు. సో నా పాయింట్ ఏంటంటే, తెలంగాణ అసెంబ్లీలో ఇటువైపు రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇలా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ ఇటువైపు ఉన్నారు. అఫ్కోర్స్ నేను కొంతమంది పేర్లే చెప్పుండొచ్చు, ఇంకా కోమటిరెడ్డి సోదరులు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువైపు ప్రతిపక్షంలోనూ కూడా సరైన శాసనసభ్యులు ఉన్నారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు, వీళ్ళందరూ కూడా ఇటువైపు ఉన్నారు. అలాగే మధ్యలో బీజేపీ శాసనసభ్యులు కూడా బలమైన వాళ్ళు ఉన్నారు. ఇలా బలమైన సభ్యులు శాసనసభలో ఉంటే, 2 విభిన్న పక్షాలుగా ఉంటే, ఒక విషయం మీద ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద డిబేట్ చేస్తే, డిస్కస్ చేస్తే ఒక సరైన విషయం బయటకు వస్తుంది. అది ప్రజలకు ఉపయోగపడేదిగా ఉంటుంది.
మన రాష్ట్రంలో జరుగుతుందండి? ఏ బిల్లు మీదైనా సరే మన రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు ఎవరైనా చెప్తున్నారా? ఒక ప్రభుత్వ పక్షం ఉంటుంది, ఒక బిల్లు పెడతారు, ఆ బిల్లు సూపరు, ఆ బిల్లు అద్భుతం అని చెప్పేవాడే తప్ప ఆ బిల్లులో ఈ పాయింట్ తప్పు, ఆ బిల్లులో ఈ పాయింట్ తప్పు, దీనివలన ప్రజలకు ఇది నష్టం అని ఎవడైనా చెప్పేవాడు ఉన్నాడా? లేదు. సో ప్రతి బిల్లులో కూడా లాభ నష్టాలు ఉంటాయి. లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. లాభాలను చెప్పేవాళ్ళు లేరు, నష్టాలను చెప్పేవాళ్ళు లేరు. సో అందుకే తెలంగాణ అసెంబ్లీ చూస్తే చూడముచ్చటగా ఉంది, వినాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. అక్కడ సబ్జెక్ట్ డెలివర్ అవుతుంది. అందులో మాటకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మంచి మాటకారులు ఉన్నారు. ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు, సెటైర్లు వేసుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు, ఘాటిగా వ్యక్తిగత అంశాలకు వెళ్తున్నారు, మళ్ళీ సబ్జెక్టుకు వస్తున్నారు. అసెంబ్లీ అంటే అంతే. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో అది లేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో తప్పుడు తీర్పు ఇచ్చారు, తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 2024లో కూడా తప్పుడు తీర్పే ఇచ్చారు, తప్పుడు నిర్ణయమే తీసుకున్నారు. కనీసం ఒక 40 మందినో 50 మందినో ప్రతిపక్షంలో ఉంచవచ్చు. అందులో సరైన ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని, చదువుకున్న వాళ్ళని, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని ఉంచొచ్చుగా. ఉంచితే బాగుండేదిగా అసెంబ్లీ. అప్పుడు అసెంబ్లీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటారు. అసెంబ్లీ ఇలా ఏకపక్షంగా ఉంటే రాష్ట్రంలో కూడా ఏకపక్షంగానే ఉంటుంది. చూస్తున్నాం కదా, గత 5 ఏళ్ళు ఏకపక్ష పాలనే, ఇప్పుడు కూడా ఏకపక్ష పాలనే. సో ఇది ప్రజలదే తప్పు. ఇలా మరీ ఏకపక్ష తీర్పు ఇవ్వచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారిని సీఎం చేయాలనుకున్నారు, 120, 130 ఉండి మిగిలినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఉంటే బాగుండేది. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం ఇష్టం లేకపోతే అక్కడ ఓడించేయండి, మిగిలిన వాళ్ళైనా పంపించాల్సింది. కానీ అది జరగల. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రజల తీర్పు తప్పుని ఎందుకు అంటున్నానంటే, సరైన శాసనసభ జరగట్ల, శాసనసభ సమావేశాలు సరిగ్గా జరగట్ల. శాసనసభ అంటే ఇప్పుడు జరుగుతున్నది కాదు, తెలంగాణలో జరుగుతున్నది కదా, అది అసలైన శాసనసభ అంటే.